తెల్లని గులాబీలా అందంగా ముస్తాబైన స్నేహ చేతిలో పాల గ్లాస్తో శోభనం గది ముందు నిలబడి ఉంది. అమ్మలక్కల చిలిపి మాటలతో వెళ్ళవే పిల్ల, ఏదో ఆ పిల్లాడు కొత్త అన్నట్టు అలా తడబడుతున్నావే. ఇప్పుడు అందరూ ఇలాగే ఉన్నట్టు నటిస్తారు. మాకు తెలియనిదా? ఒకసారి లోపలికెళ్తే మళ్ళీ బయట ఒక ప్రపంచం ఉందని మర్చిపోతారు. వాళ్ళలా మాట్లాడుతున్నా స్నేహ మనసు మాత్రం అల్లకల్లోలంగా ఉంది. భయపడకు, అమ్మ మాటతో తలుపు తీసుకుని లోపలికి వెళ్ళింది స్నేహ. ఇప్పుడు కార్తీక్ మంచం మీద నుంచి లేచి వచ్చి తన భుజాల మీద చెయ్యి వేసి తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెడతాడా? సినిమాల్లో లాగా ఆ ఆలోచనలకి ఎందుకో తన ఒంట్లో వణుకు మొదలైంది. తలదించుకుని గుండెలో ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కార్తీక్ వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తుంది. వచ్చి ముట్టుకున్నా ఎటువంటి ఆవేశం ఉద్రేకం చూపించకూడదు అనుకుంటూ. నిమిషం గడిచినా కార్తీక్ రాకపోవడం, రూమ్లో ఎటువంటి అలికిడి లేకపోవడంతో నెమ్మదిగా తలెత్తి మంచం వైపు చూసి కంగుతింది. తెల్ల పట్టుబట్టల్లో ఉంటాడు అనుకున్న కార్తీక్ జీన్స్ టీషర్ట్లో నవ్వుతూ మంచం మీద కూర్చున్నాడు. పైగా మంచం మీద 2 ట్రావెలింగ్ బ్యాగ్స్. అవి తమ హనీమూన్ కోసం అంటూ మొన్న కొన్న బ్యాగ్స్. వాటిని ఇప్పుడిక్కడ ఎందుకు పెట్టాడు? ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నాడు? భయం స్థానంలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయి. ఓయ్, నిలబడింది చాలు, వచ్చి నా కాళ్ళకి దండం పెట్టు, దా దీవిస్తా అంటూ నవ్వుతూ మంచం మీద నుంచి దిగి దేవుళ్ళ ఫోజ్ పెడుతూ నిలబడ్డాడు. ఛా, పెళ్ళైతే మొగుడికి దండం పెట్టాలా? అంది వచ్చి పాల గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ. పెట్టాలి, అది రూల్. అప్పుడు నువ్వు నా చేత పెట్టించుకోలే, అందుకే ఇది రివెంజ్ అన్నాడు విలన్లా నవ్వడానికి ప్రయత్నిస్తూ. రూలా? తొక్క, నేను పెట్టను. గట్టిగా మాట్లాడితే రూమ్ నుండి వెళ్ళిపోతా అంది నవ్వుతూ మంచం మీద కూర్చుంటూ. వెళ్తావా? పో, ఎక్కడికి పోతావో నేను చూస్తా అన్నాడు నవ్వుతూ. ఏడ్చావులే అంటూ పక్కనున్న బ్యాగ్స్ వైపు చూసింది. ఎందుకు అనుకుంటూ. ఈ బ్యాగ్స్ ఇక్కడెందుకున్నాయి? నువ్వేంటి ఈ డ్రెస్లో? అడగాలి అనుకున్నది అడిగేసింది. అది చెప్పాలంటే ముందు నువ్వు నా కాళ్ళకి దండం పెట్టాలి. నేను పెట్టను. అయితే మీ నాన్నకు చెప్తా నువ్వు మాట వినట్లేదు అని చిన్నపిల్లల్లా అన్నాడు. అలాగా? చెప్పు బుజ్జి, చెప్పు. అయినా నేను పెట్టను అంది నవ్వుతూ. ఎందుకో ఆ రూమ్లోకి వచ్చేటప్పుడు ఉన్న భయం ఈ క్షణం ఆమెలో లేదు. బుజ్జినా? పెళ్లికి ముందు నన్ను ఏడ్పించింది, ఇప్పుడు ఏడ్పిస్తుంది. నీ పని ఇలా కాదే, చెప్తా ఉండు అని. రక్షించండి, కాపాడండి, నన్ను ఈ పిల్ల వద్దన్న వినకుండా ఏదో చేసేస్తుంది అని అరవడం మొదలు పెట్టాడు. సరదాగా ఏదో అంటున్నానులే అనుకున్న స్నేహకి అది ఒక షాక్. పైగా తనేదో చేసేస్తుంది అని అరిచేసరికి ఎక్కడ కార్తీక్ అరుపులో నిజమనుకుంటారో, ఎక్కడ వచ్చి తలుపు కొడతారో అనే భయంతో చిన్న పిల్లల్లా కాళ్ళు చేతులు ఆడిస్తూ అరుస్తున్న కార్తీక్ నోరు మోయాలి అనే ఆలోచనతో వెంటనే మంచం దిగి అబ్బబ్బా ఆగరా, అరవకు, ఎవరన్నా వింటే బాగోదు అంటూ అతని ముందుకు వెళ్ళింది. వింటే వినని, నాకేం భయం అంటూ మళ్ళీ ఇంకొంచెం గట్టిగా అయ్యో దేవుడా, నన్ను కాపాడే వాళ్ళే లేరా అంటూ మళ్ళీ అరవడం మొదలు పెట్టాడు. నిజం చెప్పాలి అంటే ఆ రోజు వరకు సినిమాల్లో అయినా సరే రేప్ సీన్స్ చూసినా, ఒకవేళ కాపాడండి అన్న పిలుపు వినబడినా తన గతంలో ఒకరోజు తను ఏడుస్తూ అరిచిన అరుపులు, బాధ గుర్తొచ్చేవి. కానీ ఈ క్షణం అది కాక అతని అల్లరి ఆమెకి ఒక రకమైన సంతోషాన్ని ఇస్తుంది. చిన్న పిల్లల్లా అతను అలా అరవటం చేయటం ఆమె మనసులో బలంగా నాటుకుపోతుంది. బాబు, ఏమైంది అని స్నేహ అమ్మ పిలుపు బయట నుండి వినిపించేసరికి స్నేహకి గుండె జారినంత పని అయింది. వెంటనే ఆపరా అంటూ తెలియకుండానే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఒక చేత్తో తల పట్టుకొని ఒక చేత్తో అతని పెదాలని మూసేస్తూ, ఇంకా అరిచావంటే చంపేస్తా అంది కళ్ళు పెద్దవి చేస్తూ. అయినా సరే కార్తీక్ కాళ్ళు చేతులు ఆడించడం ఆపకుండా ఆమె పట్టు విడిపించుకోవడానికి ట్రై చేసాగాడు. స్నేహ ఇంకా గట్టిగా అతని నోరు మూసి, సరే మగాడా, ప్లీజ్ అరవకు, బయటెవరన్నా వింటే బాగోదు, ప్లీజ్ దండం పెడతా అంది కార్తీక్ అల్లరికి వస్తున్న నవ్వుని ఆపుకోవడానికి ట్రై చేస్తూ. కార్తీక్ కాళ్ళు చేతులు ఊపడం ఆపి కళ్ళెతో చేతులు తీయమని సైగ చేశాడు. ఏంటి అంది అతని కళ్ళెల్లోకి చూస్తూ. బహుశా ఇదే మొదటిసారి అనుకుంటా ఏ భయం లేకుండా అతని కళ్ళెల్లోకి ఆమె చూడడం. అతని కళ్ళెల్లో ఆమెపై ప్రేమ ఆరాధన చూడాలని చాలాసార్లు అనుకుంది. కానీ ధైర్యం చాలక దొంగ చూపులతోనే సరిపెట్టు
పెట్టుకుంది. కానీ ఈ క్షణం ఆ కళ్ళల్లో ఆమెపై ఉన్న ప్రేమ, ఆరాధన, చిలిపితనం ఎందుకో ఆ కళ్ళ నుండి తన కళ్ళు పక్కకి తిప్పుకోవాలి అన్న కోరిక కలగక ఆ క్షణం అలాగే ఉండిపోతే బావుండు అనే ఆలోచన కలిగింది స్నేహకి. కనురెప్పలు మూయటం కూడా మరిచి ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరి ప్రతిబింబం చూసుకోసాగారు. ఏమైందంటే ఏం మాట్లాడరే? కాస్త కంగారుతో కూడిన తల్లి గొంతు వినబడేసరికి ఈ లోకంలోకి వచ్చిన స్నేహ ఏం లేదమ్మా అంది అప్రయత్నంగా గట్టిగా. కార్తీక్ కళ్ళతోనే నవ్వటం గమనించి చి పాడు పిల్లాడు చూడు ఇప్పుడు అందరూ ఏమనుకుంటారు, పరువు పోయింది అంది చిరుకోపంగా. కాళ్ళకి దండం అన్నట్టు చేతులతో సైగ చేయడంతో పో ఇందాక పెడదామనుకున్నా ఇప్పుడు పెట్టను అంది నవ్వుతూ. తల అడ్డదిడ్డంగా ఊపి కాస్త పట్టు తప్పించుకుని కార్తీక్ తన పెదవులపై ఉంచిన స్నేహ చేతిని నెమ్మదిగా పంటిగాటితో కొరికాడు. అబ్బా అంటూ స్నేహ చేయి తీయగాని మళ్లీ అరవడం మొదలుపెట్టాడు. తన చేతికి అతని పెదాల ముద్ర శుతిమెత్తని అతని పంటిగాయం అయిందన్న విషయం కూడా గుర్తించకుండా ఆమె మళ్లీ అతని నోరు మూసేసింది. ఆ గాయం కూడా ఈ క్షణం ఒక మధుర జ్ఞాపకంగా ఉంది. చిన్నప్పుడు ట్యూషన్కి వెళ్ళినప్పుడు చదువు చెప్పి కూతుర్లా చూసుకోవాల్సిన సార్ కామంతో తనని బలవంతం చేయాలి అనుకున్నాడు. లేట్ అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో ఏమైందో అని సమయానికి అక్కడికి వచ్చిన తల్లి అడ్డుకుంది. కానీ ఆ సంఘటన తర్వాత మగాళ్ళంటేనే భయమేసింది. ఆమె మనసులో ఉన్న ఆ చేదు జ్ఞాపకాన్ని ఇప్పుడు తుడిచిపెట్టేసింది ఈ జ్ఞాపకం. అసలు నువ్వింత అల్లరివాడివి అని తెలిస్తే పెళ్లి చేసుకునేదానినే కాదురా అంది ఒక చేత్తో అతని తల మీద మొట్టికాయ వేస్తూ. చిన్న పిల్లల్లా కాళ్ళాడిస్తూ అమాయకంగా పెట్టిన అతని మొహం చూసి తెలియకుండానే ఆమె నవ్వుకుంది. సరే ఇప్పుడు చేతులు తీస్తున్నా అరవకు దండం పెడతా అంటూ అతని కళ్ళల్లోకి చూస్తూ చేతులు తీసింది. సరే మరి పెట్టు అంటూ కార్తీక్ మళ్ళీ చేతులు రెండు దేవుళ్ళ పెట్టి నవ్వుతూ నిల్చున్నాడు. ఇంత మొండివాడివేంట్రా? అవునులే ప్రేమ పెళ్లి వద్దన్న నన్నే ఇక్కడి దాకా తీసుకొచ్చామంటూ వంగి కాళ్ళకి నమస్కరించింది. రతీదేవి వయ్యి ఈ మన్మథ సామ్రాజ్యాన్ని ఏలుకోదేవి అని చిలిపిగా కార్తీక్ దీవించేసరికి ఆ మాటకి అర్థమై ఎదవా నిన్ను అంటూ సిగ్గుతో తొడపాశం పెట్టింది. తన చిన్నప్పుడు తమ్ముడు అల్లరి చేస్తే సరదాగా అలా చేసేది. మళ్ళీ ఆ రోజు ఆ సంఘటన తర్వాత మళ్ళీ ఇవాళ చేసింది కార్తీక్ దగ్గర. అబ్బా రాక్షసి అంటూ కార్తీక్ నవ్వుతూ వెనక్కి గెంతి మంచం మీద కూర్చున్నాడు. అబ్బో అయ్యగారికి నొప్పు కూడా కలుగుతుందా? మళ్ళీ అల్లరి చేయి మళ్ళీ ఇంకా గట్టిగా పెడతా అంటూ కార్తీక్ ముందుకొచ్చి చేతులు రెండు నడుం మీద కట్టుకుని నిలబడింది కోపం నటిస్తూ. ఇదిగో పిల్ల ఇలా చేశావంటే రౌడీ పిల్ల నన్ను హింస పెడుతుంది అని కంప్లైంట్ ఇస్తా అన్నాడు అమాయకంగా ముద్దుగా మొహం పెడుతూ. కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వరా? అసలు అప్పుడే నీ మీద ఈవ్ టీజింగ్ కేసు పెట్టి ఉంటే నాకు కష్టం వచ్చేది కాదురా. ఇంకోసారి ఇలా అల్లరి చేసావనుకో నిజంగానే పెడతా. చిన్న పిల్లాన్ని బెదిరిస్తున్న తల్లిలా అంది. ప్లీజ్ ప్లీజ్ వద్దు నాకు భయం. మాటలు సరిగ్గా రాని ఓ బుజ్జి పాపాయిలా ముద్దుగా అన్నాడు కార్తీక్. అతనలా అనేసరికి ఆమెకు తెలియకుండానే గట్టిగా నవ్వుతూ ఎంత ముద్దొస్తున్నావురా అంటూ తన ముందున్నది ఒక మగాడు అన్న విషయం కూడా మర్చిపోయి అతని రెండు బుగ్గలని రెండు చేతులతో పట్టుకొని కంప్లైంట్ ఇవ్వనిలే భయపడకు కానీ అల్లరి చేయకూడదు అంది చిట్టిబాబును లాలించే తల్లిలా. ఆ క్షణం ఆమె కలలో కూడా ఊహించనిది. తన జీవితంలో అలాంటి క్షణం ఒకటి వస్తుంది. ఒక మగాడితో మళ్ళీ అలా ప్రేమగా ఉండగలదు అని అనుకోని క్షణం అది. తన వేళ్ళు అతని బుగ్గలను తాకి లాగుతుంటే అతను చిలిపిగా నవ్వుతూ అమాయకంగా మొహం పెట్టి కళ్ళు మూసుకుంటే ఆమెకే తెలియకుండా అతని మొహాన్ని తన చేతుల మధ్య ఉంచుకొని కళ్ళార్పకుండా చూస్తుంది. నేనేనా? ఆ క్షణం ఆమెకి వచ్చిన మొదటి ఆలోచన. ఎందుకో ఈ క్షణం ఆమెకే తెలియకుండా అతని నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాలి అన్న కోరిక కలుగుతుంది తనలో. ఎందుకు? ఏమైంది? ఏముంది వీడిలో? ఏంటి అలజడి? తనకి తెలియని ఓ కొత్త అలజడి తన మనసులో. ఎందుకో ఆమె శ్వాస ఆమెకి భారంగా అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా వీడిని ఇలా అమాయకంగా మొహం పెట్టినప్పుడు చూసా. మరి అప్పుడు లేని భావం ఇప్పుడెందుకు? హలో మేడం ఏంటా చూపు? కొరుక్కు తినేలా చూస్తున్నావు.
ప్లీజ్ అంత పని చేయకే. అసలే ఏమీ తెలియని అమాయక చిన్న పిల్లాన్ని. పైగా మా అమ్మకి ఒక్కడినే కొడుకుని బోలెడాశలు పెట్టుకుంది చిలిపిగా అన్నాడు. అతని మాటలకి ఆలోచన చెదిరి ఈడియట్ అంటూ సుతారంగా అతని చెంప మీద కొట్టి నవ్వుకుంటూ అతని పక్కన కూర్చుంది. ఎందుకో ఈ క్షణం అతనిని అలా కొట్టడం తనకి నచ్చింది. వాళ్ళిద్దరి మొదటి పరిచయమే అతనిని చెంపదెబ్బ కొట్టడంతో మొదలైంది. బాగా రద్దీగా ఉన్న బస్లో కాలేజీకి వెళ్తున్నప్పుడు తన వెనకే ఉన్న కార్తీక్ వెనుక నుండి మీద పడ్డాడు అని అందరి ముందు లాగి చెంప మీద కొట్టింది. హలో మేడం, నేనేమీ కావాలని పడలే. బస్ బ్రేక్ వేయంటే ముందుకు పడ్డాను. ఇంతకు ముందు మీరు వెనక్కి పడ్డారు నా మీద. అయినా నేను మీలా కొట్టానా? బస్ కాబట్టి తప్పదు అని అనుకున్నా. నిజం చెప్పాలంటే అలా తను వెనుకకి పడినప్పుడల్లా అతని స్పర్శ తగలడం వల్ల ఆ ఫ్రస్ట్రేషన్ పెరిగి పెరిగి ఇప్పుడు అతను పడగానే కొట్టింది. నిజమే కదా, ఇందులో అతను తప్పేముంది? అయినా బస్ ఎక్కేది అమ్మాయిలను ముట్టుకోవడానికే అని మీ ఉద్దేశమా? అందరం అలా ఉండం. మాకు ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ ఉంటారు. చెంప మీద చేయి పెట్టుకుని అంటున్న అతను ఆ క్షణం అందరి మగలలాగా కాక కాస్త కొత్తగా కనబడ్డాడు. అందుకే ఆమెకి తెలియకుండానే వెంటనే సారీ అంది ఆ క్షణం. అదే వాళ్ళిద్దరి తొలి పరిచయం. తనని ముట్టుకోవడమే కాక పక్కన కూర్చొని తనలో తాను నవ్వుకుంటున్న స్నేహం చూసి, మమ్మీ పెళ్ళై ఇంకా 2 రోజులు అవ్వలే, అప్పుడే ఈ పిల్ల నన్ను కొడుతుంది. అమ్మో, అప్పుడే గృహహింస స్టార్ట్ చేసేసింది మమ్మీ అంటూ సరదాగా కళ్ళు నలుముకుంటూ ఏడుస్తున్నట్టు నటించసాగాడు కార్తీక్. అబ్బా, మళ్ళీ మొదలు పెట్టావా? ఇక అల్లరి ఆపకపోతే చంపేస్తా. అల్లరి పిల్లగాడు ఇలా విసిగిస్తున్నాడు అంటూ కార్తీక్ చెవి పట్టుకొని మెలి తిప్పింది స్నేహ. అమ్మో, ఇది రాక్షసిలా ఉంది. అమాయకురాలనుకొని నేను మోసపోయాను. నా జీవితం నాశనం అయిపోయింది. ఫస్ట్ నైట్ రోజే నన్ను హింసిస్తుంది. బాబోయ్, ఈ పిల్లతో నేనెలా పడేది? మళ్ళీ అరవడం మొదలు పెట్టాడు. కార్తీక్, నేను రాకాసినా? హింసిస్తున్నానా? అరువు, గట్టిగా అరువు. ఎవరొచ్చి నిన్ను కాపాడుతారో నేను చూస్తా. నువ్విప్పుడు నా మొగుడివి. నా ఇష్టం. కొడతా తిడతా. అడగడానికి వాళ్ళెవరు? నువ్విప్పుడు కాని ఆపకపోతే అంటూ ఇంకా గట్టిగా మెలితిప్పింది స్నేహ. ప్రేమిస్తున్నానంటే నువ్వు నాకొద్దు అని మొహం మీదే చెప్పిన నేనేనా ఇలా మాట్లాడుతుంది? ఇది అతని ప్రేమ మాయా లేక అగ్ని సాక్షిగా ఆమె మెడలో కట్టిన ఆ తాళి మాయా? అమ్మా అని కార్తీక్ మళ్ళీ అరవబోయేసరికి చుప్, అరిచావంటే వెళ్ళిపోతా ఇక అంది కోపం నటిస్తూ అతని కళ్ళల్లోకి చూస్తూ. వద్దు, ఇక అరవను అన్నాడు. వదిలి వెళ్తాను అంటే వద్దు అంటూ మారం చేసే పిల్లాళ్ళ. ఎందుకో ఆ క్షణం ఆమెకి తనని దగ్గరికి తీసుకొని వెళ్ళనులే అని చెప్పాలి అనిపించింది. ఇద్దరి కళ్ళు సమయాన్ని మర్చి స్తంభించాయి. నీ ఒడిలో పడుకోవచ్చా? మౌనాన్ని తోలుతూ అడిగాడు కార్తీక్. రా. క్షణం ఆలస్యం లేకుండా వచ్చింది ఆ మాట. ఆ మాటకి మరో క్షణం ఆలస్యం చేయకుండా ఆమె ఒడిలో తలపెట్టాడు అతను. భర్త ఎప్పుడు భార్యకి మొదటి కొడుకు అని ఎందుకంటారో ఈ క్షణం అర్థమైంది ఆమెకి. తల్లి ఒడి తర్వాత అంత ప్రశాంతతనిచ్చేది భార్య ఒడి మాత్రమే అని ఎందుకంటారో ఆ క్షణం అర్థమైంది అతనికి. ఆమె అతని జుట్టులోకి వేళ్లు పెట్టి ఆడుతుంది. అతను కళ్ళు మూసుకొని ఆ క్షణాలని ఆస్వాదిస్తున్నాడు. ఆమె వేళ్లు అతని చెవి అంచును తాకుతుంటే అలజడి మొదలై, ప్లీజ్ అలా చేయకు అన్నాడు మత్తుగా. తన స్పర్శకి అతనిలో ఏదో తెలియని అలజడి రేగింది అని అర్థమై ఏడ్పించాలి అనే చిలిపి కోరికతో చేస్తా, నా ఇష్టం అంది. ప్లీజ్ వద్దే, తర్వాత నీకే కష్టం అన్నాడు కష్టమన్న పదాన్ని ఒత్తి పలుకుతూ. చా ఇంకా అంది మళ్ళీ అతన్ని అక్కడే తాకుతూ. ఆపమన్నానా? చిరుకోపం నటిస్తూ అన్నాడు కార్తీక్. ఆపను. ఏం చేస్తావు? మరింత రెచ్చగొడుతూ అడిగింది. ఏం చేస్తానా? రేప్ చేస్తా అంటూ ఆమె తొడ మీద కొరుకుతూ పైకి లేచాడు కార్తీక్. రేపన్నాడే కాని అతని మనసులో కూడా భయం మొదలైంది. ఇంతవరకు తను పడిన కష్టం వృధా అవుతుందా? స్నేహ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది? అతని మెదడులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. అతను పైకి లేచి స్నేహ మొహంలోకి చూశాడు. ఆమె రియాక్షన్ చూసి అతని మనసు కాస్త కుదుట పడింది. కళ్ళు మూసుకొని ఒక రకమైన తన్మయత్వంలో ఉంది ఆమె. అతని మాటల కంటే చేతులు ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. ఆమె మీద ఆమె చేయి మాత్రం అతని జుట్టులోనే ఉంది. అతని కురులో అంచుని సరిచేస్తున్నాయి ఆమె వేళ్లు. ఆమె చెయ్యి వణుకుతుంది. శ్వాస భారంగా ఉంది.
ఓయ్ పిల్ల అంటూ ఆమె నడుం మీద చిన్నగా గిల్లాడు అతను. ఆమె కళ్ళల్లో ఓ మత్తు చిరుజల్లుకి తడుస్తూ పరవశంతో నాట్యమాడే మల్లె తీగల ఆమె శరీరం ఎగసి పడుతుంది. కనురెప్పల భారం పెరిగినట్టు తెరుచుకోము అన్నట్టు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇలా చేశావంటే కొడతా. మాటలు ఆమె పెదాలు తడబడుతున్నాయి. ఎలా? ఆమె నడుం మడతని సుతారంగా వేళ్లతో తడుముతూ అడిగాడు. ఇలా అంటూ అతని కుడి చెంప మీద సుతిమెత్తగా కొట్టింది. అయితే మళ్ళీ అంటూ ఆమె ఉదరం మీద చేతిని పెట్టి వేళ్లతో ఆడసాగాడు. హా ప్లీజ్ ఆపై. ఆ మాటలు ఆమె పెదాలని దాటడం కూడా కష్టంగా ఉంది. కళ్ళు మూసుకొని తల వెనక్కి వాల్చి అతని చేతిని గట్టిగా పట్టుకుంది. కానీ ఆ పట్టు తామరాకు మీద నీటి బిందువులా అని అర్థమైంది అతనికి. తన మునివేళ్లతో ఆమె నడుమంచునని సరిచేయసాగాడు. ఏంటి, ఏం మాట్లాడవా? ఎప్పుడూ అరుస్తావు కదా? ఆమె చేయి అంచుకి తన పెదాలను చేర్చి అడిగాడు కార్తీక్. అతని వెచ్చని శ్వాస ఆమె మెడవంపున తాకేసరికి అతని కురులను బిగబట్టి కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. ఎందుకో ఆమె శ్వాస ఆమెకే భారంగా అనిపిస్తుంది. ఇంతకు ముందు తెలియని ఓ కొత్త అనుభూతి మళ్ళీ మళ్ళీ కావాలి అనిపించేలా. ఆమె కళ్ళు ఇప్పుడు వెన్నెలని నింపుకున్న చుక్కల్లా ఉన్నాయి. ఇంతకు ముందెప్పుడూ ఆ కళ్ళు అలా చూడలేదు అతను. నాట్యమాడుతూ ఉన్న అతని వేళ్లని ఆపాలని ట్రై చేస్తుంది. కానీ ఆమెకు తెలియకుండానే ఆమె వేళ్లు కూడా అతని వేళ్లతో ముడిపడి సహకరిస్తున్నాయి. కోరుకున్నవాడు దరిచేరి అల్లరి చేస్తుంటే ఇలాగే ఉంటుందా? ఆ తన్మయత్వానికి అర్థం ఇదేనా? ఆమె మదిలోపల ఇన్నాళ్ళు పాతుకుపోయినా ఒక్కో భయం నెమ్మదిగా ఆమెకి తెలియకుండానే ఆమె మనసు లోతుల నుండి దూరం అవ్వసాగాయి. పాపం, ఒకప్పుడు అతను కనీసం తన చేయి పట్టుకోవాలి అన్నా ఎంత గొడవ పడింది తను. ఇప్పుడు ఇదే చేతులని తన చేతులతో పెనవేసి వదలాలి అనుకోవట్లేదు. అతని స్పర్శ ఈ క్షణం ఆమె తనువు మనసు కోరుకుంటున్న ఓ మాయ. అతని కళ్ళల్లోని చిలిపితనం, ఆ పెదవులపై కొండితనం ఎందుకో ఈ క్షణం అతను తనకి కొత్తగా కనబడుతున్నాడు. వద్దు అనుకొని విసిరి పారేయాలి అనుకున్నవాడు కానీ ఈ క్షణం వీడు దూరంగా ఉంటే ఎలా బ్రతికేది అనిపిస్తుంది. అదుపు తప్పిన ఆలోచనలు ఉప్పనై ఆమెలో కొత్త కోరికలను ఉసిగొలుపుతున్నాయి. ఆమె ఒంటి వెచ్చదనం ఆమెనే దహించి వేస్తుంది అనిపిస్తుంది. ఏదో మాయ ఉంది వీడి చేతుల్లో, ఆ కళ్ళెల్లో, ఆ అల్లరిలో. తనకు తెలియకుండానే ఆమెని ఏదో కొత్త లోకానికి తీసుకెళ్తున్నాడు. అతని వేళ్ళు మెల్లిగా ఆమె నాభిని చేరి లోతును కొల్చేసరికి ఇంతవరకు ఆమె నోటి నుండి రాని ఓ వెచ్చటి నిట్టూర్పు ఆమె పెదాలను దాటి అతనికి చేరేసరికి అతని హృదయ స్పందన పెరగసాగింది. జడివానకి తడుస్తూ వణికే చిగురాకులా ఆమె శరీరం వణకటం మొదలైంది. ఇంకొక్క క్షణం అతని చేయి ఆమె ఒంటి మీద ఉంటే ఎక్కడ విరహాగ్నికి తాను ఆహుతైపోతాను అనే ఆలోచనతో తీరా అంటూ మంచం మీద నుండి కిందికి దిగసాగింది స్నేహ. ఓయ్, ఇది తోండి, ఆట మధ్యలో ఇలా వదిలేయకూడదు అన్నాడు కార్తీక్ స్నేహ చేయి పట్టుకుంటూ. ఆట? ఇది ఆటనా? నా వల్ల కాదు, నేనాడను పో. అందే కాని ఆమె మాటలు అతనికి వినబడి ఉంటాయా లేదా అన్న అనుమానం ఆమెకే వచ్చింది. చేతిని వదిలించుకోవాలి అన్న అతని ఆలోచన కూడా రావట్లేదు ఆమెకి. ఒకసారి పక్క పక్కన కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా చేతికి పెట్టుకున్న గోరింటాకు బాగుంది అంటూ తన చేయి పట్టుకుంటే అతని చేతిని విసిరి కొట్టి లేచి వెళ్ళిపోయిన తనేనా ఈ క్షణం అతని చేతి సంఖ్యలకి లొంగిపోవాలని అనుకుంటుంది. ఇక్కడి దాకా వచ్చి ఆడను అంటే ఎలా? దగ్గరికి లాక్కుంటూ అన్నాడు అతను. తనకు తెలియకుండానే ఓ బొమ్మలా కదులుతూ అతని ముందుకు కదిలింది. తనువు మనసు రెండు అదుపు తప్పి మరో ఆలోచన రానివ్వకుండా స్నేహని మైకంలో ముంచి రతి మన్మథ సరాగంలో ఊపిరి ఆడనివ్వకుండా చేస్తున్నాయి. ఓ స్నేహితుడు, ఓ ప్రియుడుగా తెలిసిన తన కార్తీక్ ఈ క్షణం కొత్తగా వింతగా కనబడుతున్నాడు. మత్తు నిండిన ఆ చిలిపి కళ్ళు తనని ఉసిగొల్పుతున్నాయి. లయబద్ధంగా తన ఒంటి మీద కదులుతున్న అతని మునివేళ్లు ఆమె ఎదలను అదుపు తప్పేలా చేస్తున్నాయి. అతని ఒంటి నుండి వచ్చే ఆ సువాసన ఆమె ఊపిరిని మరిచి తనలో నింపేసుకునేంతలా కోరికలను రగిలేస్తున్నాయి. ఇలా చేస్తే నేను కంప్లైంట్ ఇస్తా, ఇంకో పదాన్ని ఇంత భారంగా పలకాల్సి వస్తుంది అని ఈ క్షణం వరకు ఆమెకి తెలియదు. ఆమె నడుమంచులని తాకుతున్న అతని చేతులని తీయాలన్న ఆలోచన కూడా కలగట్లేదు స్నేహకి. ఇవ్వు, ఎవరేమంటారో నేను చూస్తా.
నువ్వు నా దానివి, నా పెళ్ళం నా ఇష్టం, అడగడానికి వాళ్ళెవరు అంటూ ఆమె నాభిపై పెదాలతో వెచ్చని ముద్ర వేశాడు. ఈదురుగాలికి చెదిరి వణికిపోయిన గులాబీ రెమ్మల్లాగా ఆమె తనువు పులకింతతో నిలువెల్లా కంపించి కార్తీక్ అంటూ వచ్చిన పదం కార్తీక్ లో మరింత చిలిపి చేష్టల ఆలోచనలను రగిలించింది. ఇంకొక్క క్షణం అతని తనువుకి దూరంగా ఉండలేను అన్నట్టు స్నేహ అతని కురులలోకి 2 చేతులను పోనిచ్చి ఎగిసి పడుతూ ఉన్న ఆమె ఎదలకి అతని తలని గట్టిగా హత్తుకుంది. వాళ్ళిద్దరిలో ఆ క్షణం లోకాన్ని స్తంభించి అలాగే ఉండిపోవాలన్న కోరికలని రగిలించింది. ఆమె నడుం చుట్టూ చేయి వేసి ఆమెని అతని పైకి లాక్కుంటూ మంచం మీదికి ఒరిగిపోయాడు అతను. ఆమె కూడా తన బరువుని స్వేచ్ఛగా అతనిపై వదిలి కళ్ళు మూసుకొని ఆ క్షణంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంది. కానీ ఎక్కడో ఎదలోతుల్లో బలంగా నాటుకుపోయిన ఆ చేదు జ్ఞాపకం ఓసారి ఆమెని బలంగా తాకేసరికి మూసి ఉన్న ఆమె కనులలో కలవరం మొదలైంది. అది గమనించిన కార్తీక్, వామ్మో, రక్షించండి, కాపాడండి, ఈ పిల్ల నన్నేదో చేసేస్తుంది, నా మీద పడి అని అరవటం మొదలు పెట్టాడు. కలవరం మొదలైన ఆమె కళ్ళు మళ్ళీనా అంటూ షాక్తో తెరిచి, రేయ్, ఏం చేస్తున్నావురా అంది కార్తీక్ నోరు మూసి. విడిపించుకోవడానికి ట్రై చేస్తూ స్నేహని గట్టిగా 2 చేతులతో ముడివేసి ఆమెని మంచం మీదకి తిప్పి, నేనేం చేస్తున్నా, నువ్వే నా మీద పడి ఏదో చేస్తున్నావు, ప్లీజ్ ప్లీజ్ నన్నేం చేయకు, నాకేం తెలియదు, నేను అమాయకుణ్ణి అన్నాడు కన్ను కొడుతూ. నిన్ను అంటూ నవ్వుతూ కార్తీక్ ని కొట్టడం ప్రారంభించింది స్నేహ. కార్తీక్ కూడా నవ్వుతూ ఆమె కొడుతుంటే ఆ చేతులని పట్టుకొని ఆపడానికి అన్నట్టు చేస్తూ ఆమె శరీరం మీద తన బరువు వేసి ఒక్కటిగా ఆమెతో ఆటలాడుతూ ఒక్కోసారి ఆమె 2 చేతులని గట్టిగా మంచానికి అదిమి పెట్టి ఆమె మోము దగ్గరికి చేరి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, లేచిపోదామొస్తావా అన్నాడు. వస్తా, మరో ఆలోచన లేకుండా సమాధానం ఇచ్చింది అతని కళ్ళల్లోకి చూస్తూ. పద అంటూ అతను ఆమె చేతులను వదిలి పైకి లేచాడు కార్తీక్. ఎక్కడికి, ఎలా అనే ప్రశ్న వేయకుండా డ్రెస్ అంది తన తెల్ల చీరతో అలా బయటికి రావడం ఇష్టం లేక. ఆ బ్యాగ్లో నీ డ్రెస్సెస్ ఉన్నాయి, అటు తిరిగి ఉంటా, మార్చుకుంటావా? సరే అని బ్యాగ్లో ఉన్న డ్రెస్ తీసుకుని కార్తీక్ అటు తిరిగి ఉన్నాడా లేదా అనే ఆలోచన కూడా లేకుండా మార్చేసుకుంది. ఒకసారి పండగకి చీర కట్టుకొని కార్తీక్ని కలిస్తే నడుముని చూశాడు అని మళ్ళీ చీరతో అతన్ని కలవను అనుకున్న ఆ స్నేహనేనా ఈ క్షణం తనలో ఉన్నది? కాదు, అది తనకి కూడా తెలుస్తుంది. రెడీ అంది మంచం మీద కూర్చొని కనురెప్ప వేయకుండా తననే చూస్తూ ఉన్న కార్తీక్తో. పద అని కార్తీక్ ఒక బ్యాగ్ తీసుకున్నాడు. స్నేహ ఒక బ్యాగ్ తీసుకుంది. మరి అమ్మ వాళ్ళకి ఏమని చెప్తావు? బ్యాగ్ తలిగించుకుంటూ అడిగింది స్నేహ. నా పెళ్ళాన్ని నా ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్తా, ఒకరి పర్మిషన్ నాకు అక్కర్లేదు, డోర్ ఓపెన్ చేస్తూ అన్నాడు కార్తీక్. అబ్బో, అయ్యగారికి మాటలు బానే వస్తున్నాయి అంది నవ్వుతూ. హాల్ అంతా చీకటిగా ఉంది. అబ్బా, అందరూ పడుకున్నట్టున్నారు, పద అంది గుసగుసగా కార్తీక్ పక్కన నడుస్తూ. పడుకోవడం కాదు, ఎవరూ లేరు అన్నాడు స్నేహ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. ఓయ్, అసలేంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నడుం మీద గిల్లడం, ఇంకేదో ఏదో చేయడం, బాగా ధైర్యం ఎక్కువైంది నీకు అంది కార్తీక్ భుజం మీద కొరుకుతూ. అబ్బా రాక్షసి, నొప్పు పెడుతుందే అన్నాడు నడవడం ఆపి స్నేహని 2 చేతులతో చుట్టి దగ్గరికి లాక్కుంటూ. మరి నాకు వేదా నొప్పి అంది కార్తీక్ కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ. పర్లేదు, కొన్ని నొప్పులు జ్ఞాపకంగా బావుంటాయి అంటూ ఆమె సమాధానం ఇవ్వడానికి వీలు లేకుండా తన పెదాలతో ఆమె పెదవులను మూసేశాడు. 4 గోడల మధ్య మల్లె పందిరిలో ఏకం కావాల్సిన వారి పెదాలు మస్క చీకటిలో ఆ ఇంటి హాల్లో ఏకమయ్యాయి. కార్తీక్ మెడ చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకొని అతని పెదాలు ఆడే ఆటకి ఇష్టంగా తన పెదాలను తోడందిస్తూ తొలి ముద్దులోని తన్మయత్వంలో మునిగి లోకాన్ని మరిచి ఆ నిమిషంలో ఆ పెదాల కలయికలో ఇంత మత్తుంటుందా అన్నట్టు కళ్ళు తెరవలేని స్థితిలో కార్తీక్ ని పెనవేసుకుపోయింది. ఊపిరి తీసుకోవడం కూడా మర్చి పోటీ పడుతున్న ఆ పెదాల సయ్యాటలో విజేత ఎవరో తెలియకుండానే అలిసి వీడి అతని భుజం మీద తల వాల్చి, ఇందుకేనా అందర్నీ వెళ్ళిపోమ్మన్నది అంది. ఆమె శ్వాస ఆ నిశ్శబ్దంలో ఆ చెల్ల గాలిని కూడా వెచ్చగా చేసేలా ఉంది. ఇదేమన్నా క్రికెటా? అందరి కామెంటరీ వింటూ ఎంకరేజ్ చేయండి అనడానికి, లేదా బిగ్ బాస్ షోనా? పర్ఫార్మెన్స్ కి ఓటింగ్ అడగడానికి
చిలిపిగా నవ్వుతూ అని అక్కడ ఉండనికుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు కార్తిక్ బయటికి. అతని మాటలు విని మొదట షాక్ అయి వెంటనే తేరుకొని నిన్ను అంటూ నవ్వుతూ అతని వెనకే పరిగెత్తింది. కార్తీక్కి అల్లరి చిలిపితనం ఎక్కువ. ప్రతి విషయంలో నవ్వుతూ నవ్విస్తూ సమయం ఏంటి అని కూడా చూడకుండా ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూ సమస్యను సరదాగా తీసుకొని పరిష్కారం వెతుకుతాడు అని తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకుంది. అప్పుడప్పుడు తను చూసింది కానీ మరీ ఇంత అల్లరి చేస్తాడు అని ఊహించలేదు స్నేహ. బయటికి పరిగెత్తిన కార్తీక్ గేట్ ఓపెన్ చేస్తుండగా వెనకే పరిగెత్తుకు వచ్చిన స్నేహ కార్తీక్ ని వెనుక నుండి గట్టిగా హత్తుకొని అతని మెడ వంపున ఆమె ముని పంటితో ఓ తీయటి ఘాటు పెట్టి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వాగుడు వాగుతావా అంది. ఆమె పెదాల తడి మెత్తదనం ఆ పంటి కసితనం అతనిలో మరింత చిలిపితనం రేపి నువ్విలా చేస్తా అంటే అదే చేస్తూ ఉంటా అన్నాడు కళ్ళు మూసుకొని వెనకకి తల వాల్చి ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ. అతని గొంతులో ఉన్న ఆ మత్తుని గమనించిన స్నేహ చేతులను మరింత గట్టిగా అతని చుట్టూ పెనవేసి ఎలా ఇలాగేనా అంటూ ఆమె తడిపెదాలతో అతని మెడ మీద రాస్తూ ఎగిసి పడుతున్న అతని శ్వాసని వింటూ ఆమె చేతుల చుట్టూ బిగుసుకుపోతున్న అతని చేతులను గట్టిగా పట్టుకొని ఈసారి అల్లరి చేశావనుకో చేస్తే ఇలా వదిలేసి పారిపోతా అంటూ కార్తిక్ ని వదిలి నవ్వుతూ గేట్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చేసింది స్నేహ. ఒక్క క్షణం ఏమైందో ఆలోచించి ఆ పెదాల మాయ నుండి తేరుకొని ఓసే రాక్షసి ఇది అన్యాయమే, ఇలా వదిలేసి వెళ్తే పాపం తగులుతుంది అంటూ గేట్ పూర్తిగా ఓపెన్ చేసి పక్కనున్న బైక్ ని తీసి స్టార్ట్ చేశాడు. బైక్ ని బయటికి తీసుకొచ్చి స్నేహ ముందాపి ఏంటి పిల్ల చూపులతో చంపేసేలా ఉన్నావు, లోపలికి వెళ్దామా అన్నాడు కన్ను కొడుతూ. చూపులకి పడిపోయే రకమేనా నువ్వు అంది చెవి మెలిపెడుతూ. ఆ కాటుక కళ్ళల్లో చిక్కుకొనే కదా నీ పాదదాసున్నయ్యింది దేవి అన్నాడు చిలిపిగా నవ్వుతూ. అబ్బా ఇంకా కవిత్వం కూడా వస్తుంది అయ్యగారికి అంటూ బండెక్కబోయింది. ఆగు అంత ఈజీగా బండెలా ఎక్కనిస్తా, ఈ బండి ఫస్ట్ టైం కొన్నప్పుడు ఫస్ట్ నిన్నే ఎక్కించుకోవాలని వచ్చి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఎక్కావా, ఎంత ఏడిపించావు, అందుకే నువ్వెక్కనిదే ఎవ్వరూ ఎక్కకూడదని ఆ బ్యాక్ సీట్ కూడా తీయించేశా ఇన్ని రోజులు అంటూ స్టార్ట్ వేసి స్నేహ ఎక్కకుండా ఆపాడు కార్తిక్. ఏంటి రివెంజ్నా, అయితే పో నేను రాను అంది అలిగినట్టు మొహం పెట్టి పక్కకు తిరిగి చేతులు కట్టుకొని కార్తీక్ వైపు దొంగ చూపులు చూస్తూ. కార్తీక్ కూడా బైక్ దిగి నవ్వుతూ స్నేహ వైపు చూస్తూ లేచిపోదామా అంటే వస్తా అన్నావుగా, ఏదో ఫ్లోలో అన్నా, ఇప్పుడు రాను పో, నువ్వొక్కడివే పో అందే కాని వచ్చి ప్లీజ్ రా ఎక్కువ అని బ్రతిమాలితే బావుండు అనుకుంది మనసులో. ఆ రోజు ప్లీజ్ ఒక్కసారి ఎక్కువ దూరంగానే కూర్చో, బ్రేక్స్ వేయను, జస్ట్ 100 మీటర్స్ అని బ్రతిమాలిన నిర్లక్ష్యంగా నో అని చెప్పి వెళ్ళిపోయింది. కానీ ఈ క్షణం వచ్చి ఎక్కువ అని బ్రతిమాలకపోతే మళ్ళీ కొట్టాలన్న కోపం వస్తుంది తనకి. కార్తీక్ అడుగు చప్పుడు కోసం ఎదురు చూస్తుంది. వీడికి దూరంగా ఉండడం ఇంత కష్టంగా ఉంటుందా, వీడికి దూరంగా ఉన్న ఒక్కో సెకను ఎందుకు ఇంత భారంగా అనిపిస్తుంది. తనకి తెలియకుండానే స్నేహ కళ్ళెల్లో నీళ్లు తిరిగాయి. ఇంకో సెకండ్లో కార్తీక్ తన దగ్గరికి రాకపోతే తనే వెళ్లి వాడిని లాగి చెంప మీద కొట్టాలి అనుకుంది. తన ఆలోచన ముగిసేలోపు కార్తీక్ శ్వాస ఆమె చెవి అంచును తాకింది. ఫ్లోలో అన్నావా, నిజంగా ఫ్లోలోనే అన్నావా ఆమె పెదాల దాకా తన పెదాలను చేరిస్తూ అడిగాడు. అందే కాని ఆ పెదాలని అందుకోవాలని తాపత్రయంతో ముందుకు వంగింది. తన చేయి అడ్డుపెట్టిన కార్తీక్ అయితే రావా ఆమె గడ్డం మీద తన పెదాలను పెట్టి అడిగాడు. పెదాలు పెదాలపైనే కాదు, ఇష్టపడిన వాడు తన పెదాల ముద్ర ఎక్కడ వేసినా అది చెప్పలేనంత తన్మయత్వంలో ముంచుతుంది అని ఆ క్షణం అర్థమైంది స్నేహకి. రాను అంటే ఎక్కడ వీడు తనకి ఓ క్షణమైనా దూరం అవుతాడో అనే ఆలోచనతో వస్తా అంది వెంటనే అతని చుట్టూ చేతులు వేసి. సరే ఒక కండిషన్, కార్తీక్ ఆమె గడ్డం మీద నుండి పెదాలను కిందికి రాస్తూ అన్నాడు. ఏంటి అందే కాని కార్తీక్ చెప్పబోయే కండిషన్ తననొక కొత్త లోకానికి తీసుకెళ్తుంది అని తను ఊహించలేకపోయింది. బైక్ నువ్వే డ్రైవ్ చేయాలి. సరే మళ్ళీ ఇంకో కండిషన్. అతని పెదాలు చేసే అల్లరికి తన్మయత్వంతో తనని తాను మర్చి సమాధానమిస్తుంది. నేను ఆపమనే వరకు ఆపకూడదు.
హ్మ్. ఊపిరి భారమై ఎగిసిపడుతూ ఉన్న ఆమె ఎదకు అతన్ని హత్తుకుంటూ ఆపితే అతని చెవి అంచుని మునిపంటితో గాయం చేస్తూ అడిగింది. ఆపిన చోటే నాకు లిప్ కిస్ ఇవ్వాలి. అందే కాని మళ్ళీ ఓ క్షణంలో తేరుకొని ఓయ్ ఇదేం కండిషన్ అంది అతన్ని దూరంగా తోస్తూ. అదే నా కండిషన్, ఇష్టమైతేరా లేకపోతే లేదు నవ్వుతూ భుజాలెగిరేస్తూ అన్నాడు కార్తీక్. బెదిరిస్తున్నావా? పోయి ఒక్కడివే తిరిగిరా అలకలాగా అంది స్నేహ. అయితే సరే నువ్వు లోపలికి వెళ్ళు, నేను మన హనీమూన్ని హనీ లేకుండా చేసుకుంటా అంటూ స్నేహ చేయి పట్టుకొని బైక్ దగ్గర నుండి పక్కకు లాగాడు. కళ్ళు పెద్దవి చేసి కోపంగా చూస్తూ ఆయన హనీమూన్కి ఎవడన్నా బైక్ మీద తీసుకెళ్తారా? నేను డిఫరెంట్ కదా, అందుకే డిఫరెంట్గా ప్లాన్స్ వస్తాయి. నువ్వురా, లేదంటే డిఫరెంట్గా నేనొక్కనే చేసుకొస్తా హనీమూన్. అసలు నీకు సిగ్గు భయం ఏమీ లేకుండా తయారవుతున్నావు ఏంటి పిల్లగాడా? చిరుకోపంగా అంది. ఇవన్నీ కాదు పిల్ల, వస్తావా దారిలో దేన్నన్నా వెతుక్కోమంటావా చెప్పు ఉడికిస్తూ అడిగాడు కార్తీక్. ఆ మాట వినటంతోనే స్నేహకి కోపం ఉక్రోషం తన్నుకొస్తుంది. మరో ఆలోచన లేకుండా నిన్ను ఇంకో దాన్ని చూసుకుంటావా? ఎంత ధైర్యం నీకు ఆ మాట అనడానికి అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఎలా పడితే అలా కొడుతూ ఇంకోసారి ఆ మాట అంటే చంపేస్తా. నువ్వు నా వాడివి, నాకు మాత్రమే సొంతం, ఇంకొకరికి ఎలా ఇస్తా? ఇంకోసారి మాట వరుస కన్నా కత్తితో పొడిచి నిన్ను చంపి నేను చస్తా అంటూ చిన్న పిల్లల కార్తీక్ ని చేతులతో కొట్టసాగింది. అబ్బా గట్టిగా తగులుతుంది రాక్షసి పిల్ల అంటూ కార్తీక్ స్నేహ రెండు చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఎందుకే అంత కోపం? పోతాను అన్నావు కదా. ఆమె కళ్ళల్లో కన్నీటిని పొర అతని సరదా మాటలు కూడా ఆమెని ఎంత బాధ పెట్టాయి అనేది చెబుతుంది. ఒకప్పుడు పోతా అంటే పో అనేదానివి. ఆమె తలలోని అతని గుండెని హత్తుకుంటూ అడిగాడు. పో అనే మాట అనడానికి నా ప్రాణం పోయేట్టు ఉండేది తెలుసా? ముద్దు ముద్దుగా పలికింది పిచ్చి పిల్ల. ఆమె నుదుటి మీద ముద్దు పెడుతూ అన్నాడు కార్తీక్. అవును, అందుకే నాలిక ఖర్చుకుంటూ మధ్యలో ఆపేసింది స్నేహ. ఎందుకే? ఏంటి? ఏం లేదులే, అయినా నేనేం పిచ్చి పిల్లని కాదు. అవును, నా రాక్షసి పిల్లవి, దయ్యం పిల్లవి. నన్ను నీ ప్రేమతో మత్తులో ముంచి నా ప్రాణాన్ని కొంచెం కొంచెం పీక్కు తిన్నావు కదే. ఓయ్ ఏంటి, నేనేదో నిన్ను కావాలని పడేసినట్టు మాట్లాడుతున్నావు? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. నీ కళ్ళు, నీ నవ్వు, నీ చిలిపితనం చూస్తే నేనేంటి మన్మధుడైనా నీ దాసుడు కావాల్సిందే. అబ్బా అయితే ఆ కళ్ళు ఆ నవ్వు చూసుకుంటూ బ్రతికే అంది కన్ను కొడుతూ కొంటిగా. ఈ జన్మకి ఆ అదృష్టం చాలులే. చాలా అతని నడుం మీద గిల్లుతూ అడిగింది స్నేహ. చాలదు, నిన్ను నాలో కలిపేస్తూ కోవాలి, నేను నీలో కలిసిపోవాలి. ఎంతలా అంటే మనం మనల్ని చూసుకుంటే ఒకళ్ళను ఒకరం కనబడేంతగా. ఆ పదానికి అర్థం తెలుసుకొని తనని ప్రేమగా కౌగిలించుకోవడం తప్ప ఏం చేయాలో అర్థం కాలేదు. థ్యాంక్స్ అంది. దేనికి పిల్ల? నేను నిన్నెంత బాధ పెట్టినా, నువ్వంటే ఇష్టం లేదని నీ మొహం మీద చెప్పినా, నిన్ను దూరంగా పెట్టాలని, నీకు దూరంగా ఉండాలని ఎంతగా నిన్ను అవమానించినా, ఎంతగా బాధతో ఆమె మాటలు పూర్తి కాలేదు. పిచ్చి పిల్ల, నిన్ను ప్రేమించడం అంటే నీతో సరదా సంతోషం ప్రేమ ఇదేనా? నువ్వు పంచే ప్రేమనే కాదు, బాధని దేన్నైనా అలాగే ప్రేమిస్తా. కార్తీక్ ఐ లవ్ యూ. తన మనసులో అతనిపై ఉన్న ప్రేమని మాటలలాగా మార్చి చెప్పింది. తమ ప్రేమ కథ మొదలైన రోజు నుండి ఈ క్షణం వరకు ఆ ఒక్క మాట తన నోటి నుండి వినాలని ప్రతి క్షణం ఆశగా ఎదురు చూసిన అతనికి తను చెప్పిన ఈ క్షణం సంతోషంతో కన్నీళ్లు తప్ప తిరిగి ఐ లవ్ యూ అని చెప్పాలన్న ఆలోచన కూడా రాలేదు. మళ్ళీ చెప్పు ఆశగా అడిగాడు. ఓయ్ కార్తీక్ అంది నవ్వుతూ. అబ్బా అది కాదు సాగదీస్తూ మాటల్ని అన్నాడు. నీకు సీక్రెట్ చెప్పనా? ముందు నాకు కావాల్సింది చెప్పి తర్వాత ఏదైనా చెప్పు. ముందు నేను చెప్పేది విను అంతే సాగదీస్తూ అంది. సరే చెప్పు మొండిదానివి, నా మాట ఎప్పుడిన్నావని. నీనా నువ్వా? నువ్వే మొండివాడివి. సర్లే అది కాదు కానీ నీకు ఐ లవ్ యూ కార్తీక్ అని చెప్పాలని చాలాసార్లు అనిపించింది కానీ చెప్పే ధైర్యం చాలక అలా చెప్పాలి అనిపించినప్పుడల్లా ఓయ్ కార్తీక్ అనేదాన్ని అంది నవ్వుతూ మరింత గట్టిగా అతన్ని హత్తుకుంటూ. ఓసి రాక్షసి, మరిప్పుడెందుకు చెప్పావు? ఏదో ఫ్లోలో చెప్పేశాలే కవ్విస్తూ అంది స్నేహ. ఇదిగో ఇంకోసారి ఫ్లో అన్నావనుకో అంటే
అంటే ఏంటి బెదిరిస్తూ అంది స్నేహ. ఏం లేదులే, నీ ఇష్టం చిన్న పిల్లల్లా అన్నాడు కార్తీక్. ఎందుకో అప్పుడప్పుడు నువ్వు నాకు చిన్న పిల్లల్లా కనబడతావురా అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్దాం పదా బైక్ తీస్తూ అంది మళ్ళీ. చా, అంటే ఇలా చేస్తే పడిపోతా వదిలేస్తా అనుకున్నావా? అంత సీన్ లేదు, కండిషన్ కండిషన్ అంతే. అది కాదురా, గారం పోతూ అంది స్నేహ. ఏమి కాదు, రావాలంటే తోలాలి అంతే గారంగా అన్నాడు కార్తీక్ స్నేహ బుగ్గల్ని నిమురుతూ. ఇంత మొండి వాడివేంట్రా? కాబట్టే నిన్ను తట్టుకోగలుగుతున్నా, లేకపోతే గొంతు పెద్దది చేసి అడిగింది. లేకపోతే ఈ పాటికి నీలాంటి దయ్యంతో పడలేక ఎప్పుడో పోయేవాణ్ణి. ఇప్పుడు పో, ఎవరాపారు నిన్ను? అయ్యో, అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఆపలేదా? ఆపావనుకున్నానే. సర్లే, నేనే వెళ్తా, నువ్వు వెళ్ళి లోపల పడుకో. ఓయ్ కార్తీక్, అంతేనా? అలా ముద్దు ముద్దుగా పిలవకే. అలా పిలిచే మళ్ళీ మళ్ళీ నన్ను నీ ప్రేమలో పడేలా చేశావు. అయినా సరే నువ్వు రైడ్ చేయాల్సిందే, లొంగే ప్రసక్తే లేదు అన్నాడు మళ్ళీ. తప్పదు పిల్ల, ఇన్ని రోజులు నేర్పించిన దానికి ఇలా రివెంజ్ తీరుస్తున్నావు కదా అంటూ ముక్కెగిరేస్తూ అడిగింది స్నేహ. ఎస్, రివెంజ్. ఐఎమ్ వెరీ వెరీ బ్యాడ్ బాయ్, విలన్లా నవ్వుతూ అన్నాడు కార్తీక్. చూస్తా, మొండోడివి అయ్యావు కదా, ఎక్కడికి పోతావు? నేను చూస్తా. నేను కూడా వెరీ వెరీ బ్యాడ్ గర్ల్, అచ్చం కార్తీక్లా అంది నవ్వుతూ. ఇద్దరు కాసేపు మనసారా నవ్వుకున్నారు. పద బైక్ తీ, కీస్ స్నేహకిస్తూ అన్నాడు కార్తీక్. నీ కర్మ అంటూ బ్యాగ్ కార్తీక్ ఇచ్చి కీస్ తీసుకొని బైక్ స్టాండ్ తీసి ఎక్కి స్టార్ట్ చేసింది. జాగ్రత్త, అసలే నా పల్లానికి ఒక్కనే మొగొణ్ణి, ఇంకా శోభనం కూడా అవ్వలే అన్నాడు బైక్ ఎక్కుతూ. ఏం బాధపడకు, నాకు కూడా ఒక్కడే మొగుడు, పైగా నాకు శోభనం అవ్వలే. అటు ఇటు ఏమన్నా అయితే మన ఇద్దరం చేసుకుందాంలే శోభనం అనే పదం ఒత్తి పలుకుతూ అంది. తమ పరిచయం, ప్రేమ ఇన్ని రోజులలో ఎప్పుడు మాట్లాడినా తను మాట్లాడేది వింటూ సమాధానం ఇవ్వడం, మాట్లాడితే ఎక్కడ తన నోటి నుండి ముత్యాలు రాలిపోతాయో అనేట్టు కొలిచి మాట్లాడుతూ సమాధానం ఇచ్చే స్నేహ ఈ క్షణం కార్తీక్ మాటలకి అల్లరికి ఏమాత్రం తగ్గకుండా మాట్లాడడం, అల్లరి చేయడం కార్తీక్కి ఓ కొత్త అనుభూతిని, అతని ఓర్పు, సహనం ప్రేమకి దక్కిన ఓ బహుమతిగా అనుకున్నాడు. అయితే సరే స్నేహ, నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుంటూ అన్నాడు కార్తీక్. ఓయ్, అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంటా అంటేనే తీసుకెళ్తా అంది కార్తీక్ చెయ్యి అల్లరి చేయడం మొదలు పెట్టగానే. హలో, బైక్ తోలాలి అని కండిషన్ పెట్టా కానీ నేనేం బుద్ధిగా కూర్చుంటా అనలేదే. అది కుదరదు, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఇది రోడ్డురా. ఓసేయ్, ఇందాకటి దాకా లేనిది ఇప్పుడొచ్చిందా? అయినా ఇంకో 30 కిలోమీటర్ల వరకు జనాలు చూద్దామన్నా కనబడరు. కానీ నువ్వు పదవే. నువ్వు ఇలా అల్లరి చేస్తూ డ్రైవ్ చేయమంటే ఎలా? అందుకే కదా కండిషన్ పెట్టింది. లేకపోతే ఓడిపోయాను అని ఒప్పుకొని ముద్దు పెట్టు, వదిలేస్తా. ఓడిపోయాను అని ఒప్పుకోవాలా? స్నేహకి ఓడిపోవడం అనేదే నచ్చదు. అలాంటిది ఇక ప్రయత్నం చేయకుండా ఓడిపోయాను అని ఒప్పుకోవడం అంటే అస్సలు ఒప్పుకోదు. అయితే పద. కార్తీక్ మాట పూర్తి కాకముందే స్నేహ బైక్ నడపడం స్టార్ట్ చేసింది. కార్తీక్ చేతులు, పెదాలు తమ పని చేయడం ఆరంభించినాయి. ఎత్తుపల్లాలు, మడతలు, వంపులు తేడా లేకుండా ఆమె తనువును తమడడం చేయసాగాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చని పొలాల నుండి వచ్చే చల్లగాలి విరబూసిన వెన్నెలని చిలిపి చేష్టలతో తనలో కామాగ్నిని రగిలిస్తున్న కార్తీక్ తనకి తెలియకుండా అతని చేతిని తన ఒంటిపై తనకి కావలసిన చోటికి చేరేట్టు సహకరిస్తూ తన్మయంతో ఊపిరి ఎగసిపడి ఆ క్షణాలని తనివి తీరా అనుభవిస్తూ అతి కష్టం మీద ఒక 10 కిలోమీటర్లు తోలసాగింది. ఇంకా తన వల్ల కాదు అనే విషయం అర్థమయ్యి తన మన్మధుడి చేతిలో ఓడిపోవడం కంటే ఏం కావాలి అనే ఆలోచనతో మెయిన్ రోడ్డు మీద నుండి బండిని పొలాల మధ్య ఉన్న ఒక మడ్డి రోడ్డులోకి తీసుకెళ్లి ఒక పెద్ద చెట్టు కింద ఆపింది. అప్పటి వరకు తన రతీదేవి అందాలతో ఆడుకుంటూ ఉన్న కార్తీక్ బండి ఆగడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఏమైంది అన్నాడు. ఆపితే ముద్దు పెట్టాలి అనే కండిషన్ కూడా మరిచి. దిగరా, విరహాగ్నికి దహించిపోతున్న మల్లెచెండు చేసే శబ్దంలా ఉంది ఆమె గొంతు.
ఆమె తనువు సుగంధాన్ని తనలో నింపుకొని మత్తెక్కిన కార్తీక్ కళ్ళు ఆమె అందాన్ని కరిగించి సేవించాలి అన్నట్టు చూస్తున్నాయి. మరో మాట లేకుండా కార్తీక్ బైక్ దిగి నిలబడి చూస్తున్నాడు. బైక్ స్టార్ట్ వేసిన స్నేహ దిగటం కార్తీక్ చెంప మీద ఒకటి కొట్టి ఆ షాక్ నుండి కోలుకునే లోపు అతని కాలర్ పట్టుకొని చెట్టు మొదటికి లాక్కెళ్లి ఆ చెట్టు మొదటికి అతన్ని అదిమి పెట్టి అతని పెదాలని తన పెదాలతో ముడివేసింది. వారి ముద్దుల ఆటని చుట్టూ ఉన్న పొలాలు చూడలేక ఎక్కడ తాము వారి విరహాగ్నికి బలైపోతామో అనే భయంతో చిరుగాలిని చుట్టుకొని తలలో ఉంచుకున్నాయి. అలసిన పెదాలు ఇక తమ వల్ల కాదని అనడంతో స్నేహ కార్తీక్ ని వదిలి 2 అడుగులు వెనుకకి వేసి కార్తీక్ వైపు విజయగర్వంతో చూస్తోంది. చెదరకూడదు అనుకునే కల నుండి అనుకోకుండా మెలకు వచ్చినట్టు కార్తీక్ కళ్ళు తెరిచి ఎదురుగా నవ్వుతూ నిలబడి ఉన్న స్నేహ వైపు చూసి కౌగిలి కావాలి అన్నట్టు 2 చేతులు చాచాడు. స్నేహ మునిపంటితో అతని పెదాలకు చేసిన గాయం కూడా తెలియని మత్తులో ఉన్నాడు కార్తీక్. రాను అన్నట్టు అడ్డంగా తల ఊపి బైక్ దగ్గరికి వెళ్లి నిలబడింది. నిరాశతో రాక్షసి అని గట్టిగా అరిసి బైక్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్దామా? ఆమె మాటలో కొంటెతనం. తప్పదా? తప్పదు పిల్లాడా, పద. ఇందాక నన్నెంత ఏడ్పించావు, ఇప్పుడు అనుభవించు. సర్లే అంటూ బైక్ స్టార్ట్ తీసి ఎక్కబోయాడు. ఆగు అంది స్నేహ. ఏంటి అన్నట్టు చూశాడు కార్తీక్. ఒక కండిషన్. ఇది మన గేమ్లో లేదమ్మా. అబ్బా, మరి ఫస్ట్ నైట్లో ఇవన్నీ ఉన్నాయా? సర్లే, ఏంటో చెప్పు. ఆ క్షణంలో స్నేహ ఏం చెప్పినా కాదు అనకుండా చేసేంత మత్తులో ఉన్నాడు కార్తీక్. ఇప్పుడు నువ్వు బైక్ తోలు, సేమ్ గేమ్. అంటే బైక్ ఆపితే నువ్వు ముద్దు పెడతావా? అబ్బబ్బా, ఏమన్నా ఆశ? మరి సేమ్ గేమ్ అన్నావు కదా. అవును, కాకపోతే నువ్వు బైక్ ఆపితే ఆపితే ఇక అల్లరి ఆపేయాలి. నేను మళ్ళీ నాకు నేనుగా నీకు దగ్గరయ్యే వరకు అల్లరి చేయకూడదు. స్నేహ మాటలు పూర్తయ్యేసరికి కార్తీక్ నోరు వెళ్ళబెట్టి నిల్చున్నాడు. అమ్మా, ఇది నేను ఒప్పుకోను, ఇది తొండి, ఈ ఆటకి నేను రాను, చిన్న పిల్లల్లా మారం చేస్తూ అన్నాడు కార్తీక్. రాకపోతే నువ్వెళ్ళు, నేను ఇట్నుండిటే మా ఇంటికి వెళ్తా, అక్కడి నుండి కదులుతూ అంది స్నేహ. ప్లీజ్ ఆగవే స్నేహ. మొండితనం తెలిసిన కార్తీక్ తన చేయి పట్టుకొని ఆపి సరేరా ఎక్కువ అన్నాడు. ఇలా కాదు, స్నేహ మాటలకి అర్థమేంటో అర్థం కాక మరి అన్నాడు. కార్తీక్ చేతిని హ్యాండిల్ మీద నుండి తీసి కార్తీక్ ముందు కార్తీక్ ని ఫేస్ చేస్తూ కార్తీక్ ఒడిలో అటో కాలు ఇటో కాలు వేస్తూ 2 చేతులు కార్తీక్ మెడ చుట్టూ వేస్తూ ఇప్పుడు పద అంది కార్తీక్ కళ్ళల్లోకి చూస్తూ. స్నేహ పనికి నోట మాట రాక ఓసై ఇదేంటే ఇలా ఎలాగే అంతకు మించి మాట్లాడడం కూడా కుదరలేదు కార్తీక్కి. పద కార్తీక్, మొహం మీదికి గాలి ఊదుతూ అంది స్నేహ. దేవుడా అనుకుంటూ కార్తీక్ బైక్ ని స్టార్ట్ చేశాడు. దేవుడా కాదు, దేవి అనుకో. కార్తీక్ చెవి దగ్గర ఆమె పెదాలను ఉంచి ఆమె చెవి సహనాన్ని ఆమె పెదాలతో పరీక్షిస్తూ అంది స్నేహ. అలాగే దేవి. ఏంట్రా, మొన్న ఆ మధ్య నేనేదో అలిగానని దేవి అంటూ ఒక కవిత రాసావు కదా, ఇప్పుడు చెప్పు ఆ కవిత. పెదాలని అతని బుగ్గలపైకి తీసుకొచ్చి కొరుకుతూ అంది. ఒసే రాక్షసి, మాటలే రావడం కష్టం, ఇక కవిత్వమా? నా వల్ల కాదే. కార్తీక్ చేతులు వణుకుతున్నాయి బైక్ హ్యాండిల్ మీద. వల్ల కాదంటే ఎలా పిల్లాడా? చెప్పాలి. అదేదో ఒక పుస్తకమే రాసావంట కదా నా ప్రేమకి గుర్తుగా. ఇప్పుడేదన్నా గుర్తు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నానా నేను? బైక్ స్పీడు 10 కిలోమీటర్లు దాటి కూడా పెంచలేకపోతున్నాడు. అప్పుడు నువ్వు చెప్తా అన్నా నేను వినను అన్నానని బాధపడ్డావు కదా. ఇప్పుడు చెప్పు. నాలుక కొన అంచుని అతని పెదాల అంచున రాస్తూ అంది. ఆత్రంగా ఆమె పెదాలను అందుకోవాలి అన్న ప్రయత్నం స్నేహ తల వెనక్కి జరపడంతో విఫలమైంది. అదుపు తప్పిన బైక్ ని కష్టపడి అదుపులోకి తెచ్చుకున్నాడు. ఆ కుదుపుకి స్నేహ మరింత గట్టిగా అతన్ని పట్టుకుంది. వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం. హ్యాండిల్ నుండి ఒక చేయి తీసి ఆమెను పొదివి పెట్టుకుంటూ అడిగాడు కార్తీక్. ఆమె అతని మాటకి సమాధానం ఇవ్వకుండా అతని కాలర్ పక్కకి జరిపి మెడ కిందగా భుజం పక్కగా కొరికింది. అంటూ స్నేహని మరింత గట్టిగా పట్టుకున్నాడు. బండి వేగం ఇంకా తగ్గుతుంది, ఆగిపోతే అన్న ఆలోచనకే భయం వేసి మళ్ళీ బండి వేగం కాస్త పెంచి వెళ్దాం వెనక్కి ప్లీజ్ అన్నాడు. వద్దు పద అంది ఆమె పెదాలతో అతన్ని రెచ్చగొడుతూ. కష్టంగా ఉందే. ఇష్టమైన కష్టాన్ని కూడా భరించలేవా? త్రివిక్రమ్ డైలాగ్స్ కొట్టకే, తడిచిపోతుంది ఇక్కడ. నేను నిండా మునిగి ఉన్నా కదా, నాకు తెలియట్లేదా? రాక్షసి, చూస్తేనే తెలిసేది, చేస్తున్నా తెలియట్లేదంటావా? నేనేం చేశాను?
నన్నేమనొద్దమ్మా, నేను చిన్నపిల్లని. చిన్నపిల్లవా? ఓసై ప్లీజ్ ఇక వదిలేవే. వదిలేయాలా? నువ్వు నన్ను వదిలావా? ఎంత ఏడిపించావు అంటే నువ్విలా రివెంజ్ తీర్చుకుంటావని తెలియదు కదే. అల్లరి మీకే తెలుసా, మాకు తెలియదా అంటూ అతని షర్ట్పై బటన్ విప్పింది. బైక్ స్టార్ట్ చేసి 2 కిలోమీటర్లు అవ్వకుండానే స్నేహ అల్లరి తట్టుకోలేక అత్తకు మించి ముందుకు వెళ్ళలేక కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో కార్తీక్ బ్రేక్ వేసి బైక్ ఆపేసి కళ్ళు మూసుకొని అలా నిలబడిపోయాడు. స్నేహ అతన్ని వదిలేకుండా అతుక్కొనే ఉంది. కళ్ళు మూసుకున్న కార్తీక్ కనుల అంచుల నుండి కన్నీళ్లు బయటికి రావడానికి కనురెప్పలతో పోరాటం చేస్తున్నాయి. అతని చేతులు ఎక్కడ స్నేహ నిజంగా తనని దూరం పెడుతుందో అన్న ఆలోచనతో గట్టిగా పెనవేసుకున్నాయి. స్నేహకి కార్తీక్ మనసులో సంఘర్షణ అర్థమయ్యి, ఓడిపోయావా కార్తీక్? నీ కోసం నువ్వు గెలవాలి అని కోరుకుంటే నా ఆఖరి శ్వాస వరకు ప్రతి క్షణం నీ చేతిలో ఓడిపోతా. పెదాలు తడబడుతూ ఉండగా సమాధానమిచ్చాడు కార్తీక్. ఈ క్షణం నాలో నువ్వు, నీలో నేను, ఒకరిలో ఒకరం, మనలో మనం ఉన్నాం గాని నా గెలుపు నీ ఓటమి, నీ గెలుపు నా ఓటమి అంటూ ఉందా? గెలుపైనా ఓటమైనా ఇద్దరిది కదరా అంటూ స్నేహ తన చేతులని కార్తీక్ నుండి వదిలి బైక్ మీదకి అలాగే వెనుకకు వాలి హ్యాండిల్ మీద తలపెట్టి పడుకుంది. స్నేహ మాటలకి కళ్ళు తెరిచి చూసిన కార్తీక్కి రారా అన్నట్టు ఆహ్వానం పలికే స్నేహ కళ్ళు మాకు దూరంగా ఉండగలవా అన్నట్టు కవ్వించే పెదాలు కనిపించాయి. అంటే ఆ మాటలకి అర్థం వెతుకుతూ అడిగాడు కార్తీక్. అంటే అంటూ కార్తీక్ చొక్కా పట్టుకుని తన మీదకి లాక్కొని అతని పెదాలను ఆమె పెదాలతో మూసేసింది. కనుల అంచున వేలాడుతున్న అతని కన్నీళ్ళు కళ్ళు మూసుకున్న ఆమె కనురెప్పలపై పడి జాలువారి సంతోషంతో ఆమె కనుల నుండి వస్తున్న కన్నీళ్లతో కలిసి ఆమె చెక్కిళ్లపై జారాయి. ఆ క్షణం అలాగే స్తంభించిపోతే బావుండు అనిపిస్తుంది కార్తీక్కి. ఒకవేళ ఈ క్షణం తొందరగా గడిచి స్నేహ తనని దూరం పెట్టి ఆ ఆలోచనే కార్తీక్కి ఊపిరాపేలా ఉంది. ఈ క్షణం కార్తీక్ పెదాలని వదిలేస్తే తనలోని మొండి రాకాసి ఎక్కడ కార్తీక్ని నిజంగానే దూరం పెడుతుందో, ఆ దూరం తనకెంత నరకంగా ఉంటుందో అన్న ఆలోచనతో ఊపిరి ఆగినా ఈ క్షణం అలాగే నిలిచిపోవాలి అని ఇద్దరి ఆలోచనల గమ్యం ఒకటే, కానీ ఆలోచనలు వేరు. ఇదే కదా మనుషులకి అందని మనసుల బంధం, మనుషుల మధ్య ఉండే ప్రేమ. వారి విరహదాహానికి దహించిపోతున్న చిరుగాలి ఆకాశాన్ని బ్రతిమిలాడడంతో వారిని ఇక్కడితో ఆపాలి అన్నట్టు ఓ ఉరుముని ఉసిగొల్పి స్నేహ కార్తీక్లను డిస్టర్బ్ చేసింది. చెవులు బద్దలయ్యేలా వచ్చిన శబ్దానికి కార్తీక్ స్నేహ పెదవులు వీడి కళ్ళు కలిశాయి. ఇద్దరి మోములో ఓ సంతృప్తితో కూడిన చిన్న నవ్వు. చాలే అంది స్నేహ కార్తీక్ చుట్టూ ఉన్న చేతులని తీస్తూ. బాగుంది కదా అంటూ మళ్ళీ కార్తీక్ స్నేహ పెదాలను అందుకోబోతే నవ్వుతూ తల పక్కకి తిప్పేసింది. రాక్షసి అంటూ కార్తీక్ స్నేహ బుగ్గని ఎంగిలి చేశాడు. ముద్దు పెట్టడం కూడా రాదు పిల్లాడికి, బుగ్గని తడిపేస్తూ ఉన్నాడు అంటూ తడంటిన బుగ్గని చేత్తో తుడుచుకుంటూ అంది. పోనీ నువ్వు నేర్పించు, నేర్చుకుంటాం. చాలే గాని పదా. నువ్వు నా దానివి, నాతో ఉన్నావని ఒక ఫీలింగ్, నీ ప్రేమ చాలు. నీకిష్టమై నువ్వు నాకు దగ్గర అవ్వాలి అని కోరుకున్నప్పుడు మాత్రమే నేను నీకు దగ్గరవుతా. నీకిష్టం లేకుండా నిన్ను ముట్టుకోను. నేనంటే ఎందుకు ఈ పిచ్చి ప్రేమ? అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. పిచ్చి ప్రేమ కాదు, ప్రేమ అంతే. పిచ్చి అయితే ఎలాగైనా నా స్వార్థం కోసం, నా సంతోషం కోసం నిన్ను దక్కించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. కానీ నాకు అలాంటి ఆలోచన లేదు. నువ్వు సంతోషంగా ఉండాలి, అందుకు నేను ఏదైనా చేస్తానని చెప్పను, కానీ చేయగలిగింది మాత్రం ఖచ్చితంగా చేస్తా. అంటే నేను సంతోషంగా ఉంటాను అంటే నాకు దూరంగా కూడా ఉండగలవా? ఉంటాను. నా ప్రేమ లేకుండా సంతోషంగా ఉంటాను అంటే నీకు ఆనందంగా దూరంగా. ఆ మాట వినడానికి కూడా ఇష్టం లేనట్టు స్నేహ అతని మాటలు పూర్తి కాకుండా పెదాలకి చేతులు అడ్డు పెట్టింది. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. ఇప్పుడు నేను నీ మొగుడిని, నువ్వొద్దు పొమ్మన్నా పోను. మర్చిపోయావా? నిజమే కదా, మనకి పెళ్ళయింది అంటూ సిగ్గుతో కార్తీక్ని హక్ చేసుకొని థ్యాంక్స్, ఎప్పటికీ ఇలాగే. ఇంతలా ప్రేమించగలవా? నాకు నిన్ను ప్రేమించడం మాత్రమే తెలుసు, ఇంత అంతా అంటే ఏంటో తెలియదు. నేను నన్నెంతగా ప్రేమించుకుంటానో అంతే నిన్ను కూడా ప్రేమిస్తా, ప్రేమిస్తూనే ఉంటా. నా ప్రేమ కథలో నువ్వు లేని ప్రేమకి అర్థం లేదు, నువ్వు లేని ప్రేమ కూడా నాకొద్దు. ఐ లవ్ యూ కార్తీక్. ఆమె కళ్ళల్లో తడి అతని హృదయానికి తెలుస్తుంది. స్నేహని పట్టుకొని మౌనంగా ఉన్నాడు కార్తీక్. దీన్నే పిచ్చి ప్రేమ అంటారు పిల్లాడా.
పర్వాలేదు, నిన్ను ప్రేమించడం పిచ్చి అనుకుంటే ఎవర్రా పిచ్చోడంటే నా 2 చేతులు 2 కాళ్ళు ఎత్తి మరి నేనే అని చెప్తా. అంటే ఒకవేళ నిన్ను దగ్గరికి రానివ్వకపోయినా నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకో స్నేహ అడగాలి అనుకుంది కానీ ధైర్యం చేయలేదు. పిచ్చి పిల్ల, నీకు నేను దూరం అవ్వడం అంటే నాకు నేను దూరం అవ్వడమే. ప్రేమతో కామం, కామం కోసం ప్రేమ రెండూ వేరు. ఆ తేడా తెలిస్తే నీకా డౌట్ కూడా రాదు. అయినా నిన్ను పక్కన పెట్టుకొని కంట్రోల్ అంటూ ఆమె పెదవులను అందుకోబోతే, బాబు బుజ్జి కన్నా తమరికా ఛాన్స్ లేదు, ఓడిపోయాక నా మాట వినాలి, తప్పదు అంది నవ్వుతూ. అంతేనా? తప్పదా? తప్పదు, ఇక నేను దిగుతా, బుద్ధిగా డ్రైవ్ చేయి అంది బైక్ నుండి కిందికి దిగుతూ. ఇలాగే కూర్చోవచ్చు కదే? వద్దులే, ఇంకా ఇలాగే కూర్చుంటే నువ్వేమో కానీ నేనే అంది కిందికి దిగి. హా నేనే? చెప్పాలా? చెప్పు, నేనే నిన్ను రేప్ చేస్తా, నేను రెడీ, నేనేం ఇబ్బంది పెట్టను, కావాలంటే కోఆపరేట్ చేస్తా అన్నాడు స్నేహ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. అబ్బా ఎంత ఆశ పిల్లాడికి, నీకంత ఛాన్స్ లేదు కానీ అన్నీ మూసుకొని పద అంది కార్తిక్ చేతిలో వదిలించుకొని వెనక సీట్లో బైక్ ఎక్కుతూ. నిన్ను బయటికి తీసుకొచ్చి తప్పు చేశానే, అక్కడే నాకు కరాటాలో బ్లాక్ బెల్ట్ ఉంది, మర్చిపోయారా సారు? అంటే ఏంటి, మొగుణ్ణి కూడా కొడతావా? చాచా, ఎందుకు కొడతా, తోలు తీసి ఆరేస్తా, నాకిష్టం లేకుండా ఏదైనా చేస్తే. చా, నువ్వు కొడుతుంటే ఊరుకుంటారు అంటూ బైక్ స్టార్ట్ చేశాడు కార్తీక్. ఏం చేస్తావు అంది నడుం మీద గిల్లుతూ. ఏం చేస్తానా, బయటికి వెళ్ళి కాపాడండి రక్షించండి అని అందరినీ పిలిచి గోల చేయను. చీచి సిగ్గులేనోడా అంది తొడ మీద గిల్లుతూ. అబ్బా అల్లరి చేయకూడదు అన్నావు కదే, నువ్వు చేయకూడదు అన్నా, నేను చేయను అనలేదే అంది ఒక చెయ్యి వెనుక నుండి అతని షర్ట్ లోపలికి పెడుతూ. ఇలా అయితే నేను డ్రైవ్ చేయను పిల్ల, నువ్వే డ్రైవ్ చేయి, నా వల్ల కాదు. ఇంత వీక్గా ఉన్నావేంట్రా? వీకా? నేనా? నో ఛాన్స్. అలాగా, సరే అయితే మరి పద, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తా. ఇప్పుడు నేను చెప్పే వరకు బైక్ ఆపలేదు అనుకో, నీ ఇష్టం, ఎక్కడ ఆపి ఏమన్నా నేను అడ్డు చెప్పను, సరేనా? నిజమా? నిజం అంది గట్టిగా అతని 2 చేతులతో చుట్టేస్తూ. ఆ మాటలోని అర్థమేంటో కార్తీక్కి అర్థమైంది. తను కార్తీక్ని ఓడించడానికి ట్రై చేయదు, ఎందుకంటే గెలిచి ఓ క్షణం కూడా కార్తీక్కి దూరంగా ఉండాలి అన్న ఆలోచన తనకి లేదు. వాళ్ళ ప్రయాణం మొదలయ్యే సమయంలో ఏం మాట్లాడితే ఏం చేస్తే ఎలా రియాక్ట్ అవుతుందో అన్న భయంలో ఉన్న కార్తీక్కి ఇప్పుడు ఆ భయం లేదు. ఇప్పుడు స్నేహ పూర్తిగా తనది. చల్లగాలి తీవ్రత పెరిగింది, కార్తీక్ బైక్ వేగం పెరిగింది. స్నేహ కార్తీక్ ని పెరవేసుకొని అతని భుజంపై తలపెట్టి కళ్ళు మూసుకొని కార్తీక్ అంది, చెప్పు. ఏం లేదు, ఎందుకో ఓసారి అలా పిలవాలి అనిపించింది. ఆమె చేతులు పెదాలు అల్లరి చేయాలి అన్న ఆలోచన మరిచి ప్రేమగా అతనితో ఉంటే చాలు అన్నట్టు మౌనంగా ఉన్నాయి. ఓయ్ అన్నాడు ఆమె చేయి పట్టుకొని ఒక చేత్తో. ఆ అంది మరింత గట్టిగా పట్టుకుంటూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వద్దు, చెప్పొద్దు, అలా చెప్పి చెప్పి నన్ను ఇంతదాకా తీసుకొచ్చావు. ఎంతదాకా? ప్లీజ్ ఏం మాట్లాడొద్దు. ఒక్కోసారి ప్రేమికుల మధ్య మాటల కంటే మౌనంగా ఒకరిగా ఉండే క్షణం కూడా చాలా మధురంగా ఉంటుంది. చిన్నగా చినుకులు పడడం మొదలయ్యాయి. స్నేహ తలెత్తి, నాతో వర్షంలో లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అని నీకు ఆశ కదా అంది. నీకెలా తెలుసు? నీ అంత కాకపోయినా నేను నిన్ను ప్రేమించాను. నాదేముందే, ఏదో రైటర్ నవ్వడం వల్ల అలా తెలిసిపోయింది నీకు. ఓయ్ కాస్త ఆగుతావా? ఆగుతావా మాట వినడం ఆలస్యం. కార్తీక్ బ్రేక్ కొట్టి బైక్ ఆపి అబ్బా నేనే గెలిచాను అన్నాడు నవ్వుతూ. చా, అంత లేదు, నేను ఆపమన్నది బైక్ కాదు, నీ మాటలు కాబట్టి బెట్ నువ్వే మళ్ళీ ఓడిపోయినట్టు. ఓయ్ ఇది తొండి, నేను ఒప్పుకోను. ఎప్పుడు ఇంతే, చిన్నపిల్లాన్ని చేసి మోసం చేస్తావు. ఇలా అయితే నేను రాను. నేను కూడా రాను. పోవే పో, నిన్ను నేను తప్ప ఎవడు భరిస్తాడో ఈ లోకంలో నేను చూస్తా. ఏంట్రా ఎక్స్ట్రాలా? ఏ మర్చిపోయావా? ఆ రవిగాడు నేను ప్రేమించకపోతే పైనుండి దూకుతా అన్నాడు. నాకు ఫ్యాన్స్ ఉన్నారు, వాడి గురించి చెప్పాలి. దూకరా అంటే మళ్ళీ కనబడలేదు కదా, పాపం అదృష్టవంతుడు, లేకపోతే నిన్ను పెళ్లి చేసుకొని నిజంగానే దూకేవాడు. నీ అబ్బా అని కార్తిక్ ని ఒక్కటి పీక్తోంది స్నేహ. ఒసే రాక్షసి, తగులుతోంది. సర్లే, ఇంతకీ బెట్ విషయం ఏంటి? నాకో మాట ఇస్తా అంటే కాంప్రమైజ్ అవుదాం. ఏంటి, నీ చెత్త కవితలు చెప్తే గ్యారెంటీగా ఆపు అంటాననే కదా.
తెలుసు రా, తెలుసు నీ ముస్ట్ ఐడియాలన్నీ తెలుసు. ఓయ్ నన్నేమన్నా అను, నా కవిత్వాలని ఏమన్నా అంటే ఊరుకోను. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? నీ పైత్యానికి కూడా ఫ్యాన్సా? కర్మరా బాబు. సరే పద, బాగా ఆకలేస్తుంది, ఏదన్నా తినాలి. రాత్రి ఏం తినలేదు. చల్లగాలికి తోడు చిరుజల్లులు తోడయ్యాయి. ఇంకో 20 కిలోమీటర్ల వరకు ఎటువంటి దాబా లేదు. వర్షం ఎక్కువ అయ్యేటట్టు ఉంది. ఎక్కడన్నా ఆగుదామా అని ఆలోచిస్తూ అడిగాడు కార్తీక్. స్నేహకి ఈ క్షణం ఇలాగే ఉంటే బావుండు అనిపించింది. వర్షం పెద్దదవడంతో కార్తీక్ బైక్ ఒక చెట్టు కింద ఆపాడు. బావుందిరా, ఏంటి నీతో ఇలా రావడం? ఈ వర్షంలో ఈ పొలాలు, అక్కడేదో ఇల్లున్నట్టుంది, వెళ్దామా అన్నాడు పొలం మధ్యలో కనబడకుండా ఒక చిన్న వెలుతురు మధ్య కనబడుతున్న ఇల్లును చూపిస్తూ. ఎవరన్నా ఉంటారు అంటావా? నేనున్నా కదా, ఈ హీరో బిల్డప్ కాస్త తగ్గిస్తావా? సరే పద, ఇక్కడున్నా తడిచిపోతాం కాదు, ఆల్రెడీ తడిచిపోయాం. సరే పద అంటూ కార్తీక్ స్నేహకి చెయ్యి అందించి ముందుకు నడిచాడు. స్నేహ కార్తీక్ చెయ్యిని అందుకొని నడవబోయింది, కానీ ఆమె కాలు జారి కార్తీక్ మీద పడింది. కార్తీక్ స్నేహ నడుం చుట్టూ చేయి వేసుకొని జాగ్రత్తగా పట్టుకున్నాడు. స్నేహ నవ్వుతూ చూసింది కార్తీక్ కళ్ళల్లోకి. మరో ఆలోచన లేకుండా కార్తీక్ స్నేహని చేతులతో ఎత్తుకున్నాడు. స్నేహ కార్తీక్ మెడ చుట్టూ చేయి వేసి పట్టుకుంది. వారి మధ్య మాటలు లేవు, చేతలు లేవు. తల్లి ఒడిలో సురక్షితంగా ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, చిన్న పాప అంత ప్రశాంతంగా ధైర్యంగా ఉంది స్నేహకి. ఈ క్షణం అతనికి ఒకటే ఆలోచన, తనని జాగ్రత్తగా ఒక చోట ఉంచడం. స్నేహ కళ్ళు మూసుకొని కార్తీక్ హృదయ స్పందన వింటూ ఉంది. చుట్టూ పొలాల మధ్య కంచె వేసి ఉన్న ఒక పాత పూరి గుడిసె పక్కనే పశువుల కోసం ఒక చిన్న సావిడి గుడిసె. బయట వెలుగుతున్న ఒక చిన్న లైట్. కార్తీక్ జాగ్రత్తగా ఆ గుడిసె ముందుకు వెళ్లి ఆగాడు. కార్తీక్ అడుగులాగడంతో స్నేహ కళ్ళు తెరిచి చూసింది. కార్తీక్ దిగు అనడంతో తప్పదా అంది. నేనేమన్నా షారూఖ్ ఖాన్, నువ్వు దీపిక అనుకున్నావా? దూల తీరిపోతుంది, దిగవే అన్నాడు. ఈ మాత్రం దానికే అంది దిగి కన్ను కొడుతూ. అల్లరి చేయకు అంటూ నెత్తి మీద ఒక్కటి వేసి ఆ గుడిసె తలుపు తట్టాడు కార్తీక్. ఎవరన్నా ఉన్నారంటావా అంది నిమిషమైన ఎటువంటి చప్పుడు లేకపోవడంతో. బహుశా కాపలాగా ఉండేవాళ్ళు ఉంటారేమో అంటూ మళ్ళీ పిలుస్తూ తలుపు కొట్టాడు కార్తీక్. ఎవరు అంటూ ఒక పెద్ద ఆవిడ గొంతు వినడం, మరుక్షణంలో తలుపు తెరుచుకోవడం జరిగింది. ఎదురుగా ఉన్న కార్తీక్ స్నేహలను చూసి, ఎవరు బాబు మీరు వర్షంలో, అది ఈ సమయంలో? ఏమనుకోకండమ్మా, ఇటుగా వెళ్తున్నాం, వర్షం పెద్దదవడం వల్ల. పర్లేదు, లోపలికి రండు అంటూ ఆ పెద్దావిడ పక్కకి తప్పుకోవడం, కార్తీక్ స్నేహ ఇద్దరూ లోపలికి వెళ్లడం జరిగింది. ఎవరే అన్నాడు ఒక పెద్దాయన. ఆ గుడిసె లోపల ఒక నులక మంచం మీద పడుకున్న ఆమె భర్త. ఇద్దరి వయసు 70 దాటి ఉండొచ్చు. నులక మంచం మీద ఆయన పక్కన, కింద చాప మీద ఆమె పడక అనేటట్టు గుర్తుగా పక్కనే కింద చాప. ఎవరో కొత్త జంటలాగా ఉన్నారు. ఇటు పక్కగా వెళ్తూ వర్షమని వచ్చారంట అంది స్నేహ కార్తీక్ల వైపు చూసి. వాళ్ళ కాళ్ళకి చేతులకి పారాని చూస్తూ. కొత్త జంట, బయటేం పనే అంటూ పైకి లేచి కూర్చొని కార్తీక్ ని చూసి, అరే మనవడా, నువ్వేందిరా ఇటొచ్చావు అన్నాడు ఆయన కార్తీక్ ని గుర్తుపడుతూ. స్నేహ, ఆ పెద్ద ఆవిడ ఇద్దరు షాక్తో కార్తీక్ ఆయనని చూశారు. ఏంటిదంతా, నీ ప్లానేనా అన్నట్టు ఒక కనుబొమ్మ పైకి లేపి చూసింది కార్తీక్ ను. ఆగాగు, ఓవర్గా థింక్ చేయకు అన్నాడు కార్తీక్. ఒంట్లో బాగోలేదురా మనవడా, అందుకే నీ పెళ్లికి రాలేకపోయాను. అయినా నువ్వేంద్రా, నేను రాలేదని నువ్వే వచ్చేసావా పెళ్ళాన్ని తీసుకొని? ఏందయ్యా, జ్వరంతో నీకేమన్నా పైత్యం చేసిందా ఏంది? మనవడేంది పెళ్ళేంది? ఏమీ అర్థం కాక అడిగింది పెద్దావిడ. అరే, మొన్నటి నుండి చెబుతున్నా కదే, కార్తీక్ బాబు పెళ్లికి పిలిచాడు వెళ్ళాలి అని. వాడేనే వీడు అన్నాడు ఆయన నవ్వుతూ లేచి. స్నేహం చూసి, బావుందిరా అబ్బాయి పిల్ల, మహాలక్ష్మిలా ఉంది. నువ్వు రాలేదని ఏంటో అనుకున్న తాత, కానీ ఇప్పుడు ఇలా. ఏమో లేరా అబ్బాయి, ఆ రోజు రోడ్డు మీద పడిపోతే నువ్వే నన్ను లేపి జాగ్రత్తగా చూసుకున్నావు. ఆ రోజు నువ్వు కాపాడకపోతే నా ముసల్ది అన్యాయం అయిపోయేది. అంటే ఆ రోజు నిన్ను కాపాడిన కార్తీక్ ఈ బాబేనా అంది కార్తీక్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఆవిడ.
అయినా నిన్నే కదా పెళ్ళయింది ఇవాళ. అదో పెద్ద కథలే తాత. స్నేహకి ఏం అర్థం కాక మౌనంగా అక్కడ ఏం జరుగుతుందో అని విచిత్రంగా అనిపిస్తుంటే చూస్తూ ఉంది, ముగ్గురిని మార్చి మార్చి చూస్తూ. సరే సరే, మీ మాటల తర్వాత ముందు మీరు తడులు తుడుచుకోండి. ఏమే, బాబుకివ్వాలి అని నా చేతితో నేశాను కదా, ఆ బట్టలు తీ అన్నాడు పెద్దాయన. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం నేయటం వదిలేసా అయ్యా. ఎందుకో నాకు మీ జంట కోసం మళ్ళీ నేయాలి అనిపించింది. నేసా కానీ రావటానికి కుదరక ఇవ్వలేకపోయాను. ఈ 10 సంవత్సరాల నుండి ఆ సీతారాముల కోసమే నేస్తున్నా, వాళ్ళ కళ్యాణం కోసం, మళ్ళీ మీకోసమే. అది బుద్ధి పుట్టింది కానీ నేసి ఇవ్వలేకపోయాను అనే బాధ ఉంది. కానీ మీరే ఇలా ఆ సీతారాములే పంపారనుకో మామా. అతని మాటల మధ్య వెళ్ళి దేవుడి పటాల ముందు ఉన్న కొత్త నేత బట్టలు తీసుకుని వచ్చి ఆయన చేతికి అందిస్తూ అంది ఆవిడ. స్నేహ మాత్రం ఇదంతా కార్తీక్ సెటప్ అనే ఉద్దేశంతోనే ఉంది. ఎందుకు తాత ఇవన్నీ అంటూ ఆ దంపతుల కాళ్ళకి నమస్కారం చేయడానికి వంగున్నాడు. స్నేహ కూడా కార్తీక్ ని చూసి నమస్కరించింది. పిల్లా పాపలతో 100 ఏళ్లు సంతోషంగా ఉండండి అంటూ దీవిస్తూ కొత్త బట్టలు కార్తీక్ స్నేహ చేతిలో పెట్టారిద్దరు. మనం ఇక్కడే ఉంటే బట్టలు ఎలా మార్చుకుంటారు, పదమామ అంది ఆమె ఆయన్ని ఉద్దేశించి. వెళ్దాం లేవే, పిల్లలు ఎప్పుడు బయలుదేరారో ఏమో, తినడానికి ఏమన్నా ఉంటే పెట్టు. అలాగే, అర్థమైందిలే మామా, ఒక పంచై నువ్వు బయటికి తీసుకెళ్లు బాబుని అంది కన్ను గీడుతూ. అది కాదు తాత. కార్తీక్ మాట పూర్తి కాకముందే నువ్వు పద మనవడా అంటూ కార్తీక్ చేయి పట్టుకుని బయటికి లాక్కెళ్లారు ఆయన. స్నేహకి సిగ్గుతో మాట రాక ఒక పక్క సైలెంట్ గా నిలబడిపోయింది. చందమామ లాంటి పిల్లని పెళ్లి చేసుకుని ఈ చీకటిలో ఇలా తిప్పటం ఏంటో విచిత్రం అంటూ ఆ పెద్దావిడ, ఇదిగో ఈ చీర కట్టుకొని ఈ మల్లెపూలు పెట్టుకో తల్లి అంటూ ఒక పక్కన ఉన్న మల్లెపూల దండం తీసి ఇచ్చింది. స్నేహ చేతిలో పూలు పెట్టి నులక మంచం మీద ఉన్న పాత దుప్పటి మార్చి కొత్త దిండు దుప్పటా వేసి అగరబత్తులు వెలిగించి పక్కగా తినడానికి అని కొన్ని ఫ్రూట్స్ పెడుతూ, ఇవి తినండమ్మా, అలాగే అక్కడ పాలున్నాయి, నువ్వే వేడి చేసి ఇవ్వు మీ ఆయనకి అంది. కానీ స్నేహ చీర కట్టుకోకుండా అలాగే నిలబడి ఉండడం చూసి, ఏందమ్మా నేనుంటే కట్టుకోవడం సిగ్గుగా ఉందా? కాదు, నాకు కట్టుకోవడం రాదు అంది సిగ్గుపడుతూ. భలే దానివి పిల్ల, సర్లే అన్నీ సర్దేశా, ఇక మీ ఆయన్ని పంపుతా, మీ ఇష్టం అంటూ పక్కనున్న చాపని రగ్గులని తీసుకొని, పాపం పిల్లాడు అమాయకుల్లా ఉన్నాడు, నువ్వే కాస్త చొరవ తీసుకొని చూసుకో అని నవ్వుతూ తలుపు గడియ తీసుకొని మామ అని పిలిచింది. అమ్మాయి కూడా వాడా నోటిదాకా వచ్చింది కానీ నవ్వుకొని వదిలేసింది. స్నేహకి దూరంగా ఉన్న ఈ 5 నిమిషాలు 5 యుగాలులా అనిపించింది కార్తీక్కి. తలుపు తెరిచి ఆమె పిలవటం ఆలస్యం చేయకుండా అక్కడే నిల్చున్న కార్తీక్ ఆమె అడుగు బయట పెట్టడం ఆలస్యం, లోపలికి అడుగు పెట్టి వెంటనే తలుపు గడియ పెట్టడం జరిగింది. ఓయ్, ఏమైనా అనుకుంటారు అంది కొంచెం కోపంగా చూస్తూ. తలుపేస్తే ఏమనుకోరు, తలుపు తీసి ఉంచితేనే ఏమన్నా అనుకుంటారంటూ స్నేహ వెనుకగా వెళ్లి హత్తుకున్నాడు. నిజం చెప్పు, ఇదంతా నీ ప్లాన్ కదా? నిజంగా కాదేమో అంటూ ఆమె భుజం మీద ఉన్న నీటి బిందువుని అతని నాలుకతో అందుకొని ఆమె సిగ్గుతో వంచిన తల పైకెత్తి ఆమె పెదాలను అందుకున్నాడు. అలా వారి ప్రేమ యుద్ధం బయటపడుతున్న వానికి పోటీగా జరిగింది. సమాప్తం.